పార్టీని లేకపోతే నాయకత్వాన్ని యాక్టివ్ చేయాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నట్టున్నారు. సరే, ఆడ వరకు ఉంటే మేలే, కానీ దానికి సోషల్ మీడియానో లేకపోతే మరో దాన్నో ఆయుధంగా కూడా వాడుకోవాలనేటువంటి ప్రయత్నం, ఆ రకమైనటువంటి ప్రకటనలు చూస్తేనే కొంత ఆందోళన కలిగించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సత్యమూర్తి గారు, ఏంటి గతంలో మనం చూసాం, అప్పట్లో సోషల్ మీడియాలో గౌరవ న్యాయమూర్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని తోలనాడారు, ఇష్టానుసారంగా ప్రచారం చేశారు. ఇప్పుడు మా సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్ని బ్లాక్ చేస్తున్నాయని చెప్పి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తున్న పరిస్థితి. ఈ రెండింటిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? శ్రీహరి గారు, కొన్ని నేరాల్లో మనం నేర నిరూపణ అనేది సులభంగా జరుగుతుంది. ఏదో ఉదాహరణకి ఏదన్నా మర్డర్ జరిగింది అనుకోండి, ఆ మర్డర్ కి ఉపయోగించిన ఆయుధాన్ని రికవరీ చేస్తే ఆ నేరం దాదాపుగా రుజువు అవుతుంది. కొన్ని నేరాలు అంటే ఈ సైబర్ క్రైమ్స్ లాంటివి, వాటిని అంటే డబ్బులు ఒక చోట నుంచి ఒక చోటుకి ఎలక్ట్రానిక్ పద్ధతిలో ట్రాన్స్ఫర్ అయితే తప్ప అవి రుజువు కావు. ఈ సోషల్ మీడియా కేసులకు సంబంధించి సోషల్ మీడియాకి కొన్ని ఆల్గరిథమ్స్ ఉంటాయి, వాటిని ఎట్లా బ్లాక్ చేయాలి ఏంటి అనేది దానికి ఒక ఆల్గరిథం ఉన్నది, అంతవరకు ఓకే. అది ఎట్లా మిస్యూజ్ అవుతుందనే తర్వాత సంగతి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేది ఏంటి అంటే, ఈ సోషల్ మీడియా ఆల్గరిథం కి చిక్కకుండా, ఆల్గరిథం కి పట్టుబడకుండా వాళ్ళు కంటెంట్ ని పుష్ చేస్తూ ఉన్నారు. ఎంత దారుణంగా కంటెంట్ ని పుష్ చేస్తున్నారు, అబద్ధాలని ఏ విధంగా సర్క్యులేట్ చేస్తున్నారు అనేది మనం ఇక్కడ గమనించాలి. అంటే ఒక ప్రధానమైన ఇష్యూ ఈ మధ్య కాలంలో జరిగింది, ఇంకా జరుగుతూ ఉన్నది ఏంటి అంటే, డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సి 2025 ఆ ఇష్యూకి సంబంధించి విపరీతంగా కంటెంట్ పుష్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతోటి కొత్త కొత్త వాళ్ళని తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళతోటి వాళ్ళు కూర్చొని ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నట్టే వాళ్ళతోటి మాట్లాడిస్తారు. కంటెంట్ అంతా అబద్ధం. అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు అతను, హావభావాలతో అతను కానీ ఉమెన్ ఇది కానీ ఇన్ఫ్లుయెన్సర్ కానీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇది ఎక్కడా కూడా ఈ ఫేస్బుక్, యూట్యూబ్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ వీటి ఆల్గారిథం కి దొరకదు ఎక్కడ. కానీ అతను చెబుతున్న కంటెంట్ మాత్రం అబద్ధం, కంప్లీట్ బేస్లెస్. వాళ్ళు అసలు ఎగ్జామ్ రాసిన క్యాండిడేట్స్ కూడా కాదు. నేను అదే చెప్పబోతున్నా. అతను ఏదన్నా సబ్జెక్టు నిపుణుడై చెబుతూ ఉంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అతను సబ్జెక్టులో ఏమాత్రం ప్రవేశం లేని వ్యక్తి, డిఎస్సి అంటే ఏంటో తెలియని వ్యక్తుల్ని కూడా తీసుకొచ్చి వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చి ఆ స్క్రిప్ట్ ని చదివిస్తూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు చదువుతూ ఉన్నారు. నిన్న మొన్న నేను ఒక చిన్న పోస్ట్ చూశాను. ఒక చిన్న పిల్లాడు ప్లకార్డ్ ఇట్లా పట్టుకొని ఉంటాడు, ఏమీ మాట్లాడు. అందులో ఏముంటుంది అంటే, ఈ డిఎస్సి అక్రమాల నుంచి కాపాడండి, ఇది ఉండండి. పిల్లవాడిని వాడచ్చా ఈ ప్రాపగండా కోసం? అదే ఇటువంటి అక్కడ ఎక్కడ కూడా ఈ సోషల్ మీడియా ఆల్గరిథం కి దొరకకుండా నేరాలు చేస్తూ ఉన్నారు, అబద్ధాలని పుష్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ ఏపీ అని ఒక హ్యాండిల్ ద్వారా వివరాలు ఇస్తూ ఉంటే, అయ్యా ఇది తప్పు, దీన్ని మీరు ప్రమోట్ చేయొద్దు, ఇట్లా మీరు తప్పుగా ప్రమోట్ చేస్తే మీ మీద కేసులు పెడతాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ ఏపీ పేరుతోటి అన్ని వివరాలు ఇస్తూ ఉన్నా కానీ దాన్ని మళ్ళీ పేపర్లో రాస్తారు, మళ్ళీ టీవీల్లో డిబేట్లు పెట్టుకుంటారు, మళ్ళీ దాన్ని తీసి కట్ చేసి బిట్లుగా ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. మొత్తం మెగా డిఎస్సి ఒక్కటే కాదు, ఏ ఇష్యూ తీసుకున్నా సరే, ఏ హైకోర్టు జడ్జిమెంట్లు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లని మార్చి తారుమారు చేసి మొత్తం ప్రచారం చేసుకుంటున్నారు. ఎంత నేరం! కోర్టు ఆదేశాలను కూడా వక్రీకరించుకుంటూ సోషల్ మీడియాలో కానీ
వాళ్ళ పేపర్లో గాని వాళ్ళ ఛానల్లో గాని వాళ్ళు యథేచ్ఛగా వార్తలు సర్క్యులేట్ చేసుకుంటూ ఉన్నారు. ఎంత దారుణం మీరు ఆలోచించండి. నిజంగా కోర్టు ఆదేశాలని వక్రీకరిస్తే, నేను ఒక జర్నలిస్ట్ గా చెప్తున్నా శ్రేయర్ గారు, నేను లీగల్ వార్తలు రాయాలి అంటే నేను వార్తలు రాసే టైంలో రిపోర్టర్ గా ఉన్నప్పుడు నేను అడ్వకేట్ల తోటి మాట్లాడి, ఒకటి కాదు ఇద్దరు ముగ్గురు అడ్వకేట్ల తోటి మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ క్రాస్ చెక్ చేసుకొని నేను దాన్ని జాగ్రత్తగా రాసి ఇంత శ్రమ పడేవాడిని. ఈ రోజున యథాతథంగా రాజకీయ పార్టీ ఏం చెప్పిందో రాజకీయ పార్టీకి సంబంధించిన భావజాలాన్ని న్యాయస్థానాల్లో వచ్చిన ఆదేశాలకి ఆపాదించుకుంటూ వాళ్ళు రాసుకుంటున్నారు, యథేచ్ఛగా రాసుకుంటూ ఉన్నారు. ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు. అడ్డగోలు వక్రీకరణ చేస్తూ మళ్ళీ ఏదేదో ప్రస్తావిస్తారు. శ్రియా సింఘాల్ సంబంధించిన కేసు దారుణమైన వ్యాఖ్యలండి. అవును, సాగర్ దారుణమైన వ్యాఖ్యలు. అతను ఆ సీదిరి అప్పలరాజు అనే వ్యక్తి చేసిన ఈ నేరం ఏంటి, దాన్ని తీసుకెళ్లి పోలీసులు పెట్టిన కేసు ఏంటి, న్యాయమూర్తి ఆయనకి రిమాండ్ విధించిన తర్వాత ఆయన రిమాండ్ నుంచి బయటికి రాగానే ఆయన మాట్లాడిన మాట ఏంటి, అన్ని సోషల్ మీడియాలో ఏ ఆల్గరిథం కి దొరకదు. ఈ సీదిరి అప్పలరాజు మాట్లాడే మాటలు, సీదిరి అప్పలరాజు మొత్తం చట్ట వ్యతిరేకంగా మాట్లాడాడు. బయటకు వచ్చిన తర్వాత బెయిల్ కండిషన్లని ఉల్లంఘించాడు. ఇవన్నీ కూడా అంటే చాలా చాలా సీరియస్ ఎఫ్ఐఆర్. ఇది ఇట్లా ఆర్గనైజ్డ్ గా జరుగుతున్న వాటిని చర్యలు తీసుకోకపోతే సాగర్ గారు ఏంటి? మన దేశంలో ఏమైందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒక దాన్ని పట్టుకొని టూ మచ్